చేప తింటూ గొంతులో ముళ్ళు ఇరుక్కుందా? చాలామంది వెంటనే నీళ్లు గటగట తాగిస్తారు, కానీ అది ప్రమాదకరం కావచ్చు. అయితే ఇంట్లోనే చేయగల కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో అలాగే ఎప్పుడు తప్పనిసరిగా డాక్టర్ను కలవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. చేపలు రుచికరమైన ఆహారం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే పోషక ఆహారం. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్, విటమిన్స్ గుండె ఆరోగ్యానికి, మెదడుకు పనితీరుకు ఉపయోగపడతాయి. అయితే చేపలు తినేటప్పుడు చాలామందికి ఎదురయ్యే సాధారణ సమస్య చేప ముళ్ళు గొంతులో ఇరుక్కోవడం. అలా జరిగితే చాలామంది భయపడతారు. కొందరు గట్టిగా నీళ్లు తాగుతారు, మరికొందరు చేతితో తీసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇవి ప్రతిసారి సరైన మార్గాలు కావు. ముందుగా ముఖ్యమైన విషయం ఏంటంటే కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం. కొన్ని సందర్భాలలో బాగా పండిన అరటిపండును చిన్న ముక్కలుగా తీసుకొని బాగా నమిలి మింగడం వల్ల ముళ్ళు కిందకు జారుకునే అవకాశం ఉంది. అలాగే వేడి అన్నాన్ని చిన్న ఉండలుగా చేసి నెమ్మదిగా మింగడం కూడా కొన్నిసార్లు ఉపయోగపడుతుంది. మరికొందరు కొద్దిగా నిమ్మరసం తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుందని చెప్తుంటారు. అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు పరిమితంగానే ఉన్నాయి, కాబట్టి దీన్ని ఖచ్చితంగా చికిత్సగా భావించకూడదు. ఒకవేళ ముళ్ళు గొంతు వెనక భాగంలో చిక్కుకొని ఉంటే సహజంగా దగ్గు రావడం ద్వారా అది బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ బలవంతంగా గొంతులో వేలు పెట్టడం లేదా పదునైన వస్తువుతో తీసే ప్రయత్నం చేయడం మాత్రం ప్రమాదకరం. ముఖ్యంగా ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం ఇంటి చిట్కాలపై ఆధారపడకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ముళ్ళు ఇరుక్కున్న భావన, ఎక్కువసేపు తగ్గకపోవడం, మింగేటప్పుడు తీవ్రమైన నొప్పి రావడం, రక్తస్రావం కనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం లేదా ఆహారం కూడా మింగలేని పరిస్థితి రావడం, ఇలాంటి సందర్భాలలో వైద్యులు అవసరమైతే ప్రత్యేక పరికరాలతో ముళ్ళుని సురక్షితంగా తొలగిస్తారు. ఆలస్యం చేస్తే ఇన్ఫెక్షన్ లేదా అన్నవాహికకు గాయమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చేపలు తినేటప్పుడు నెమ్మదిగా నమిలి తినడం, చిన్నపిల్లలు మరియు వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి, ఇలాంటి తీవ్ర నొప్పి లేదా శ్వాస సమస్య ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించడం అత్యంత సురక్షితమైన మార్గం.